హాయ్ ఎవ్రీవన్. మా కొత్త రోజులకైతే రోటి పచ్చడితో శుభారంభం చేశామండి. నాకు మా వారికి అయితే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. నాకు తెలిసి మన జనరేషన్ వాళ్ళకి రోటి పచ్చళ్ళు అంటే దాదాపు అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది. అయితే నాకు మా వారికి అయితే స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీస్, అలాగే చిన్నప్పటి నుంచి మేము ఏదైతే తిని పెరిగామో అదే మన పిల్లలకి అలవాటు చేసేసి వాళ్ళని హెల్దీగా పెంచుదామని మేమిద్దరం అనుకుంటామన్నమాట. అలానే నేను ఇంట్లోనైతే దాదాపు ట్రెడిషనల్ రెసిపీస్, అలాగే మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు ఏదైతే చేసి పెట్టారో హెల్దీ రెసిపీస్ అవి మా పిల్లలకైతే నేను చేస్తూ ఉంటానండి. నేనైతే జంక్ ఫుడ్ని అయితే అస్సలు అలో చేయనండి ఇంట్లోకైతే. బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎలాగూ తింటారు, అది వేరే విషయం అనుకోండి. జంక్ ఫుడ్ అయితే సపరేట్గా అలవాటు చేయాల్సింది ఏముండదు కదా, వాళ్ళకి ఈజీగా అడిక్ట్ అయిపోతారు జంక్ ఫుడ్కి. ఇంట్లోనైతే నేను దాదాపు ఇలా హెల్దీ రెసిపీసే చేస్తాను. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అయితే మా రోలు విషయానికి వచ్చేసరికి నేను రోలు రుబ్బురై తీసుకున్నాను, కానీ ఇంకా రోకల్ బండి అయితే రాలేదండి. మా కార్పెంటర్ అన్నకి చెప్తే ఇంకా 1 వీక్ అవుతుంది రెడీ అయ్యేసరికి అని చెప్పారనమాట. సో మా ఇంట్లో చిన్న రోలు ఉందండి. ఆ చిన్న రోలుకున్న రోకల్ బండతోటే ఇలా అయితే దంచుతున్నాను. ఇంకా అది వచ్చే వరకు ఆగే అంత కూడా లేదండి నాకు మా వారికి. ఎగ్జైటింగ్ తోటి ఎలా అయినా పచ్చడి చేసుకోవాలని పూజ చేసిన రోజే ఈవినింగ్ అయితే ఈ రోటి పచ్చడిని అయితే చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసుకొని దాంట్లోనే కొన్ని ధనియాలు, జీలకర్ర వేసేసి, తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి ఇలా అయితే కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. తర్వాత అయితే ఉడకపెట్టిన టమాటో ప్లస్ దోసకాయ అవి కూడా వేస్తున్నాను చూడండి. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. దోసకాయ టమాటోతో చేసుకున్న రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు కూడా ఇలా రోటి పచ్చళ్ళు, ట్రెడిషనల్ రెసిపీసు, మన చిన్నప్పుడు మనం ఏదైతే తిన్నామో అదే ఫుడ్ని అలవాటు చేయడానికి మీరు కూడా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హెల్త్కి అదే మంచిది కదండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ your time. If you like my content, please like, share and subscribe to my channel. Bye bye.